ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో ప్రియా సహోదరులందరికీ కూడా మా వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యము ద్వారా అనునిత్యం మనల్ని బలపరుస్తున్నాడు. ఆమేన్. సో ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఒక మాటను ధ్యానం చేసుకొని మనం ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని ఒక మారు ధ్యానం చేద్దాం. 1 Corinthians 15 chapter 58. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవునికి మహిమ కలుగునిగాక. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఎంతో ప్రయాసతో ఎంతో ఏమంటారండి అనుభవముతో చెప్పిన మాట ఇది. దేవునికి మహిమ కలుగుని గాక. ఏ ప్రయాస అయినా వ్యర్థమవుద్దేమో కానీ ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎక్కడి నుంచి మాటలు వింటున్నావు కానీ ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభు వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. చాలాసార్లు అనేకమైన పనులు చేసి నీ యొక్క లైఫ్లో చాలా టైం వేస్ట్ అయిందేమో కానీ దేవుడు అంటున్నాడు, దేవుని రాజ్యాన్ని కొరకు, దేవుని ఇంటి కొరకు, దేవుని పని కొరకు నువ్వు ఏ ప్రయాస అయితే పడ్డావో అది ఖచ్చితంగా వ్యర్థము కాదు. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. ఎందుకంటే సర్వశక్తుడు అన్యాయము చేట అసంభవం అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి సర్వశక్తుడు అన్యాయము చేయడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభునందు ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు, తగిన ప్రతిఫలం నువ్వు ఆశించలేదా, ప్రతిఫలం నువ్వు పొందలేదా? ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, దానికి ఎంతైతే నువ్వు పని చేసి అంతకు మించి దేవుడు లెక్క కట్టిచ్చే దేవుడు అండి. హల్లెలూయా. అందుకే పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. ఈరోజు చాలామందిని ఆశీర్వదించబడ్డాను, నేను విడుదల పొందాను అని చెప్పడమే కానీ, ఇదిగో ప్రభునంది ప్రయాస నేను పడుతున్నాను, ప్రభు కొరకు నేను ఇది చేస్తున్నాను ఎవరు సాక్ష్యం చెప్తున్నారండి? నోబడి. ఇదిగో నాకు ఇది వచ్చింది, ఈ స్వస్థత వచ్చింది, ఈ విడుదల వచ్చింది. అసలు రియల్ టెస్టిమోనీస్ ఏంటో తెలుసా? ప్రభునందు నేను ఇది చేస్తున్నాను, ఇదిగో దేవుని వాక్యం ఈ రీతిగా నన్ను దర్శించింది, అప్పటి నుండి నేను కంప్లీట్గా నేను సేవకు ప్రతిష్ఠించుకున్నాను, దేవుడి పని చేస్తున్నాను. హల్లెలూయా. చాలామంది ఆదివారం మందిరానికి వస్తున్నాను కదండి, దశమ భాగం ఇస్తున్నాను కదండి, దీన్ని ప్రయాస అంటారు. ఇది ప్రయాసే కదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో ఆదివారం దేవుని సన్నిధికి రావడము, దశమ భాగం ఇవ్వడము అనేది దట్ ఈస్ అ మినిమం క్రిస్టియన్ లైఫ్. దట్ ఈస్ అ ఎలిమెంటరీ సెక్షన్. అది ఖచ్చితంగా చేయాలి, అది నార్మల్ థింగ్ అది. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు నువ్వు ప్రయాసపడినప్పుడు అది నీకు వ్యర్థం కాదు, దేవుడి కొరకు ప్రయాసపడాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు ప్రయాస పడుట అనేది మన పితరులు నడిచిన ఒక అనుభవం. నిజంగా ఇప్పుడైతే మనకు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయండి కదండి. కానీ ఒకప్పుడు వాహనాలు లేవు, సరైన పరిస్థితి లేదు, సరైన డబ్బులు లేవు, ఏదైనా చేద్దామంటే సరైన విధి విధానాలు లేవు. కానీ వారు ఎంత గొప్పగా విశ్వాసంగా నడుచుకున్నారండి. వారు అడుగుజాడగా మారాలి. నా వరకు నేను చెప్పగలను, నేను ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాను. దెన్ వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? దేవుడు వాక్యం ఈరోజు హెచ్చరిస్తుంది, తేటగా మాట్లాడుతూ ఉంది. ఆదికాండంలో దేవుడు నోవాహుని పిలిచి అంటాడు, ఇదిగో ఓడ కట్టుకో అని సైజు చెప్తా ఉంటే, మేముందే 8 మంది, మాకు ఇంత పెద్ద సైజు ఓడెందుకు ప్రభా అని అడగలేదండి. పరిశుద్ధులు దేవుని ప్రశ్నించరండి. రోజు డైరెక్ట్గా మాట్లాడే అనుభవం ఉన్న పరిశుద్ధులు దేవుణ్ణి ప్రశ్నించలేదు. నోవాహు ప్రశ్నించలేదు. ఈ పులులు ఇవన్నీ చేర్చుకోవాలంటే ఇవన్నీ ఎందుకయ్యా అని అడగలేదండి. దేవుడు ఏ కొలతలు చెబుతున్నాడో, దేవుడు ఏ మాట చెప్తున్నాడో నిశ్చయంగా పని చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రజలు వచ్చి పిచ్చి పట్టింది ఏంట్రా, వర్షం ఏంటి, కట్టడం ఏంటి, ప్రయాస ఏంటి, ఎందుకు అని అంటే ఏమి చెప్తున్నాడో తెలుసా? నా ప్రభు ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా ఏదో అర్థంతో చెప్తాడు, ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. హల్లెలూయా. వాట్ ఎ ఫెయిత్ అండి హీ హ్యావ్, రైట్? ఎంత గొప్ప విశ్వాసమో కదండి. దేవుడు చెప్పిన మాటను తూచ తప్పకుండా చేశాడు కాబట్టి ప్రపంచమంతా వర్షంలో కొట్టుకుపోయిన నోవాహు ఫ్యామిలీ మాత్రం అలాగే సురక్షితంగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కూడా తన తమ్ముడు చెరపట్టబడ్డాడని తెలిసి 318 మందిని తీసుకెళ్లి యుద్ధం చేసి తమ్ముడిని
పేటకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎవరై అంటే వీరు శారీరకంగా కన్న బిడ్డలు కాదు కానీ ఆత్మీయంగా కన్న బిడ్డలు ఈ 300 మంది 18. అయితే ఎందుకయ్యా వీరికి మరి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు వారిని అలా మరి పెంచి పోషించాడంటే అది ప్రభు దర్శనం. ప్రభు కొరకు ఎవరినైనా నిలబెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇన్ని 100 మందికి 3 పూటల ఆహారము, బలమైన యుద్ధ విద్యలు నేర్పించి బలమైన ఫుడ్ పెట్టడం, దానివల్ల లాభం ఏంటంటే ప్రభు కొరకు వీళ్ళని నిలబెట్టాలనే ప్రయాస. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు అర్థం కాలేదు అబ్రహాంకి, కానీ యుద్ధం వచ్చిన తర్వాత అర్థమైంది దీని కొరకే వీళ్ళని నా ప్రభు సిద్ధపరిచాడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. దేవుని సేవ, దేవుని పని లాభ నష్టాలతో లేకపోతే ఇంకొకటి ఏదో దాని గురించో సంబంధం లేదండి. జీవితం అంతా ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. ఈరోజు కూడా ఈ నష్టం వచ్చింది, ఈ లాభం వచ్చింది ఎప్పుడూ ఎంచలేదు అబ్రహాం. కాబట్టే విశ్వాసానికి తండ్రిగా కదండి నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. సంఖ్యాకాండంలో కూడా వారందరినీ చంపి నీకు స్వాస్థ్యం ఇస్తానని మోషేతో ప్రభు మాట్లాడినప్పుడు, వద్దయ్యా వారిని చంపితే నీకు మహిమ రాదయ్యా. వాస్తవానికి మోషే లేవీడు, అతనికి స్వాస్థ్యంలో పాలిభాగం లేదు. అయినప్పటికీ వారందరిని చంపేసి నీకు ఇస్తానన్నా కూడా ఒప్పుకోవడం లేదండి. నాకు వద్దయ్యా, నీకు మహిమ రాదు. హల్లెలూయా. వారి ప్రభువు వారిని తీసుకొచ్చి వారిని నడిపించలేక, వారిని పోషించలేక చంపేశాడని వారు అంటారు. ప్రభా ఈ సాక్ష్యం వద్దు, నాకొద్దు, నీకు మహిమ రాదయ్యా. నేనేం పొందుకుంటున్నాను, ఎన్ని మిద్దులు కట్టాను, ఎన్ని మేడలు కట్టాను, ఏం వస్తుందని కాదండి, దేవుడికి ఎంత మహిమ వస్తుందని మోషే చూస్తున్నాడు. కాబట్టే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. హల్లెలూయా. వాట్ ఏ ట్యాగ్ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా సరే నీకు మహిమ రాదు కాబట్టి ఆశీర్వాదం వద్దు అనగలరా? కానీ మోషే అంటున్నాడు, కాలి నరకన తిరుగుతున్నాడు 80 ఏళ్ళుగా. ఏంటయ్యా నువ్వు సాధించింది అని అంటే, ప్రయోజనము ఏంటయ్యా నీ ప్రయోజనం అని అంటే, ఏమీ లేదు. ప్రయోజనం ఆశించలేదు, స్వాస్థ్యం ఆశించలేదు, ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. ఏది ఇస్తానని నాకు వద్దన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు ప్రయాసపడ్డావంటే దేవుడు విమోచకుడిగా ఉండమన్నాడు. హల్లెలూయా. ప్రజల్ని విడిపించమని చెప్పాడు. ప్రయాసపడ్డం తప్ప ప్రతిఫలం గురించి ఏ రోజు ఆశించలేదండి మోషే. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నానంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడి పనిలో ఏదో చిన్న పని నువ్వు చేస్తుండొచ్చు, నీ ప్రయాస వ్యర్థం కాదని నేను మాట్లాడుతున్నాను ఈరోజు. హల్లెలూయా. వెంటనే నీకు రాకపోవచ్చు ప్రతిఫలము, వెంటనే నేను అరే బాగా చేసావురా, శబాష్రా అని నిన్ను పొగిడేవారు లేకపోవచ్చు, నేను ఎంకరేజ్ చేసేవారు లేకపోవచ్చు. బట్ వాటన్నిటిని బట్టి కృంగిపోవద్దు, దిగులు పడద్దు, నిరుత్సాహపడద్దు. అది నీ సేవ అయినా, సేవలో నువ్వు చేస్తున్న చిన్న పనైనా నమ్మకముగా చెయ్యి. నీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. తగిన సమయమున నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం నువ్వు చూస్తావు. హల్లెలూయా. నా దైవజనుడు చూస్తున్నాడా లేకపోతే ఇంకెవరైనా చూస్తున్నారా, వారయ్యో మెచ్చుకోవట్లేదే, వీరు మెచ్చుకోవట్లేదని చూడద్దు బిడ్డ. ప్రభు కొరకు నువ్వు ఏదైనా ప్రేమతో చేయి. ప్రేమ కలిగిన వాడు నిన్ను చూస్తూ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, తన ప్రేమను నీ మీద కుమ్మరించే దేవుడు. హల్లెలూయా. తన ప్రేమ గొప్పది కదండి. మన ప్రేమ చూపిస్తే, మన పిల్లల మీద మన ప్రేమ చూపిస్తేనే ద బెస్ట్ ఇస్తాం. ద బెస్ట్ ఇచ్చి మన ప్రేమను చూపిస్తాం. నువ్వు ప్రేమగా పని చెయ్యి, దేవుడు తన ప్రేమను ద బెస్ట్ నీకు ఇచ్చి తను కనపరుచుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఇప్పుడు 10th పాస్ అయితే, ఇంటర్ పాస్ అయితే ద బెస్ట్ ఇచ్చి నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అనేది వారి పిల్లలకి అర్థమయ్యేలాగా ఏదో గిఫ్ట్ ద్వారా నువ్వు ఇస్తావు కదా, అలాగే నీ దేవుడు కూడా నువ్వు ప్రేమతో ఆయన కొరకు పని చేసినప్పుడు తను కూడా ప్రేమను నీకు పట్ల చూపించే దేవుడు, తన కనికరము చూపించే దేవుడు, తను నీపైన తన హస్తములు చాపే దేవుడు. దేవుడికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? నీ ఇంటిని గురించిన ఆశ ఏమంటున్నాడండి? నన్ను భక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఈరోజు దేవుడి ఇంటిని పట్ల ఆసక్తి ఉందా? ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 1 దినవృత్తాంతాలు అంటాడు, నేను రాజుగా యుద్ధము చేసి సంపాదించింది కాక సొంతమైన బంగారం ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే, దేవుడి మీద నాకున్న మక్కువ. హల్లెలూయా. దావీదు దేవుడు మందిరం కట్టడానికి చాలా చాలా తెచ్చిస్తుంటే, ఎందుకయ్యా అంటే నాకు దేవుడి మీద ఇష్టం, మందిరం అంటే ఇష్టం అంటున్నాడు. ప్రాణాలకు తెగించి యుద్ధము చేసి సంపాదించిన ధనం మొత్తం దేవుడు మందిరంలో పెట్టాడండి.
ప్రభు కొరకైన ప్రయాస. దేవుడికి మహిమ కలుగుని గాక. నెహెమ్యా కూడా దేవుడి యొక్క మందిరము కట్టే పనిలో 52 రోజులు ఆ మందిరాన్ని ముగించేశాడు కట్టి కదా. ఎంత ప్రయాస, సింగిల్ మినిట్ కూడా రెస్ట్ తీసుకోలేదట. తను బట్టలు ఉతుక్కోవడానికి తప్ప రెస్టే తీసుకోలేదంట. హల్లెలూయా. పూర్తిగా ప్రభు పనులో నిమగ్నమైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సేవ టీం వర్క్ ఒక్కరితో కాదండి. అందుచేత మీకు మనవి చేస్తున్నాను, దేవుడి సేవ ఒక టీం వర్క్, ఒక్కరితో అయ్యే పని కాదు. ఈరోజు ఎక్కడి నుంచి మాటలు వింటున్నావో నాకు తెలియదు, నీ సంఘంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నావో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించు, సహకరించు, నీ సేవకుడికి సహకరించు, చిన్న పనైనా సహకరించు, ఆయన వైపు చూడు. చిన్నదానికి పెద్దదానికి అలిగిపోవద్దు. దేవుడి పనికి సహకరించు. దేవుడు అన్ని పనుల్లో నీకు సహకారం అందిస్తాడు. దేవుడికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితాల్లో వ్యక్తిగత సమస్య కాదు, దేవుని కొరకై ప్రయాసపడ్డారు చాలామంది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వారిలో ఈరోజు ఎక్కడి నుంచి మాటలు వింటున్నావో నాకు తెలీదు, ఏ సంఘానికి కట్టబడి ఉన్నావో నాకు తెలీదు. అందుకే భక్తుడు అంటాడు, దైవజనుడి గద్దింపు తైలాభిషేకం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కొరింథీ పత్రికలో చూడండి, చెప్పిన బాధలు వినండి. సంఘం గురించి చింత, వేదన. పౌలు గారికి ఎంత వేదన అండి, సంఘాల గురించి వేదన పడిపోతున్నాడు. భయంకరమైన పరిస్థితులు, తిడుతున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు. అయినా ఎక్కడ కూడా ఆయన సువార్త చెప్పడం ఆపలేదండి. దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. నాకెంత లాభమని చూడకండి, కుటుంబానికి ఏం వస్తుందని చూడకండి, ఎంతసేపటికి నా కుటుంబానికి ఇది రావట్లేదు అది రావట్లేదని చూడొద్దు, నాకు సేవకుడికి దగ్గర పని చేస్తున్నా నాకేమి ఇవ్వట్లేదని చూడొద్దు. ప్రయాసపడు, నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి పని కొరకు పని చేయి. సంఘంలో దైవజనుడికి సహకారిగా ఉండు. నీ శక్తి లోపం లేకుండా నీ పనిని నువ్వు నిర్వర్తించు. దేవుడు తగిన సమయమున నిన్ను హెచ్చిస్తాడు, వాడుకుంటాడు, బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు, తగిన సమయమున తగిన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అడుగు జాడగా భావించి ఈరోజు ఈ మాటలు వింటుండగా ఒక సరైన తీర్మానంలోకి వచ్చి, నీ సేవకుడు ఎలాంటి వాడు చూడకో, దేవుడు ఎలాంటి దేవుడు చూడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆయన పనికి చిన్నదైనా పెద్దదైనా నీకొచ్చా, లడ్డు ఖచ్చితంగా తగిన సమయంలో నీ శక్తికి మించి నువ్వు చేస్తున్నావు కదా, దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రయాసపడుతున్న జనమా, నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవునికి అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా సరైన తీర్మానంలోకి వచ్చి దేవుని పని కొరకు, దేవుని పనిలో నీకున్న ఆ టైంలోనే చిన్న పనైనా చెయ్యి, నమ్మకంగా చెయ్యి. దేవుడు గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనయ్యా, నిజమే నీ పని కొరకైన ప్రయాసం మేము కలిగి ఉండాలి. బిడ్డలు ఎంతమంది మాటలు వింటున్నారు అయ్యా, వారిలో ఉన్న ఆ చిన్నపాటి ఆ కోపము, లేకపోతే దేవుడు పని చేస్తున్నప్పుడు ఎవరైనా అన్నారు నా దిగులు కురుగుదల తీసేయండి. బిడ్డలు నీ వైపు చూస్తూ వారు పని చేస్తుండగా దీవెనకరముగా పాత్రలుగా వారిని నిలబెట్టి మహిమ పొందమని యేసయ్యా, నీ కనికరము కలిగిన ఆత్మ బిడ్డలు ఎవరైతే వింటున్నారో యేసునామములో వారి మీద దించి నీ యొక్క కృపను చాపమని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.